కీరవాణితో సీఎం రేవంత్ భేటీ, జై జై హే తెలంగాణ ట్యూన్లపై చర్చ. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉర్రూతలూగించిన అందశ్రీ గీతం జయ జయ హే తెలంగాణకు స్వరకల్పన చేస్తున్న సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ గీతాన్ని ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర గీతంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. జూన్ 2న ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ఈ గీతాన్ని ఆవిష్కరించనున్నారు. సుమారు 6 నిమిషాల నిడివి కలిగి ఇప్పటికే ప్రాచుర్యం పొందిన గీతాన్ని అలాగే ఉంచి స్వరకల్పన చేస్తున్నారు. దీంతో పాటు అధికారిక కార్యక్రమాల్లో ఆలాపనకు వీలుగా 60 నుంచి 70 సెకండ్లకు ఈ గీతాన్ని కుదించనున్నారు. ప్రధాన గీతంలోని ప్రాధాన్యం తగ్గకుండా నిడివిని తగ్గించే బాధ్యతను అందశ్రీకే అప్పగించారు. ఈ రెండింటికి స్వరకల్పన చేసే బాధ్యతను కీరవాణి చేపట్టారు. దీని పురోగతిపై చర్చించడానికి హైదరాబాద్ మణికొండలోని కీరవాణి మ్యూజికల్ స్టూడియోకు ఈ సందర్భంగా తాను స్వరపరిచిన కొన్ని ట్యూన్లను కీరవాణి వినిపించగా రేవంత్ రెడ్డి కొన్ని సవరణలు సూచించారు. ఆవిర్భావ దినోత్సవం నాటికి 2 రకాల గీతాల ట్యూన్లను సిద్ధం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గీత రచయిత అందశ్రీ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సిపిఆర్ఓ అయోధ్య రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు.